ఇక ఏలూరు నగరంలో సినీ దర్శకుడు సతీష్ అడ్డాల దర్శకత్వంలో నిర్వహించిన క్రౌన్ ఆఫ్ ఏలూరు అందాల పోటీలు అత్యంత వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతిభావంతులైన యువతి యువకుల మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోటీలో దివ్య ఆలపాటి అద్భుత ప్రదర్శన కనబర్చి మిస్ ఏలూరు కిరీటాన్ని దక్కించుకుని విజేతగా నిలిచారు. దర్శకులు సతీష్ అడ్డాల, కో డైరెక్టర్ ప్రియా ఎండానా, ఇతర సినీ ప్రముఖులు ఆలపాటి దివ్యకు మిస్ ఏలూరు ప్రతిష్టాత్మక ట్రోఫీని, కిరీటాన్ని అందజేశారు. ర్యాంప్ వాక్, ఐక్యూ రౌండ్లలో తనదైన శైలిలో రాణించిన దివ్య ఆలపాటి విజేతగా నిలిచారు. మిసెస్ ఏలూరు, మిస్టర్ ఏలూరు కిడ్స్ విభాగంలో పోటీలు నిర్వహించారు. విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఔత్సాహికులు భారీగా ఈ అందాల పోటీలో పాల్గొని సందడి చేశారు. ఇటువంటి అందాల పోటీలు ప్రతి ఏడాది నిర్వహిస్తామని దర్శకులు సతీష్ అడ్డాల తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీల్లో సత్తా చాటేలా యువతి యువకులను ప్రోత్సహిస్తామన్నారు. మిస్ ఏలూరుగా ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు దివ్య ఆలపాటి. ఏలూరు వంటి నగరంలో ఇలాంటి పోటీలు నిర్వహించడం వలన యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించడమే అంటున్న కంటెస్టెంట్స్తో మా ఏలూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. ఏలూరు పోటీలు అయితే అట్టహాసంగా జరిగాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా అంటే మిస్ ఏలూరు, మిస్సెస్ ఏలూరు, అలాగే మిస్టర్ ఏలూరు కిడ్స్ విభాగాల్లో కూడా అన్ని విభాగాల్లో కూడా ఈ పోటీలు జరిగాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్గనైజర్ సతీష్ అడ్డాల గారు ఉన్నారు. చెప్పండి సార్, అంటే పట్టణాల్లోనే జరిగే ఈ పోటీలు ఈ ఏలూరు టౌన్లో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? పట్టణాల్లో అందరూ చేస్తారండి, అక్కడ ఆపర్చునిటీస్ కూడా అన్ని రకాలుగా అందుతాయి. బట్ ఇలాంటి టౌన్స్లో ఏంటంటే ఆపర్చునిటీస్ తక్కువ, ఇక్కడ షూటింగ్స్ జరగవు, అడ్వర్టైజ్మెంట్స్ తీరు. మనం వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలంటే మనం వీళ్ళందరినీ కూడా పట్టణాలకి పిలిపించుకోవాల్సి వస్తుంది. బట్ మనం ఎందుకు అటెళ్ళు చేయకూడదనే ఒక ఉద్దేశంతో ఇక్కడ గోదావరి జిల్లాలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా వెల్ టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే అంత దూరం వచ్చి చేయాలా, ఇంత ఖర్చు అవుతుంది, ఇంట్లో ఒప్పుకోరు, ఈ భయంతో ఆగిపోతున్నారు. మనం ఏంటంటే అక్కడికి వచ్చి చేస్తే ఆ భయాన్ని మనం పోగొట్టిన వాళ్ళం అవుతాం, వాళ్ళకి ఇంకో ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ఉద్దేశం మీద తెలుగు ఇండస్ట్రీకి కూడా మనకు తెలుగు పీపుల్స్ చాలా మంది తక్కువ మంది ఉన్నారు. ముంబై నుంచి, కలకత్తా నుంచి మనం తీసుకుని వస్తున్నాం కదా. ఈ షో ద్వారా ఏంటంటే వాళ్ళకి ఈజీ టు వే కదా, అంటే టాలీవుడ్ డైరెక్ట్ ఎంట్రీ అన్నట్టు ఒక రకంగా చెప్పాలి అంటే. అలాగే క్రౌన్ ఆఫ్ అంటే మిస్ ఆంధ్ర పోటీలు కూడా నిర్వహించారు. ఇంకా ఏ పోటీలు నిర్వహించబోతున్నారు? నేను మిస్ విజయవాడ, మిస్ ఆంధ్ర, క్రౌన్ ఆఫ్ విజయవాడ, క్రౌన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, క్రౌన్ ఆఫ్ ఇండియా చేస్తున్నానండి. ప్రజెంట్ ఇప్పుడు ఏలూరులో కంప్లీట్ చేశాం కదా, నెక్స్ట్ కాకినాడ, నెల్లూరు చేస్తున్నామండి. అలా అంటే యువతకు ముఖ్యంగా ఏలూరుకు సంబంధించి యువత కానివ్వండి, యువతలు కానివ్వండి, పెళ్ళైన వారందరూ కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు జనరల్గా సిటీస్లో అనుకోండి మ్యారేజ్ అయినా కూడా కొంచెం ఈజీగా వచ్చి చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీలో అంటే ఒక రకంగా టౌన్, విలేజెస్ ఏంటంటే కొంచెం ఇంట్లోంచి బయటకు రారు. బట్ వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది. అంటే నేను పెళ్లి కాకముందు నేను ఒక మోడల్ అవుదాం అనుకున్నాను, లేదంటే ఏదైనా సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా ఒకరోజైనా చేయాలి, ఇది నా డ్రీమ్ అని. వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీని ద్వారా ఒక మంచి యాడ్ షూట్ దొరకవచ్చు, లేదా మంచి ఫోటోషూట్ దొరకవచ్చు, లేదంటే ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ దొరకవచ్చు. ఇది వాళ్ళ కళను నిజం చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా అనుకుంటున్నానండి. అలాగే ఫస్ట్ రన్నర్ అప్ ఉన్నారు, చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. క్రౌన్ ఆఫ్ ఏలూరులో ఫస్ట్ రన్నర్ అప్గా టైటిల్ గెలిచాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా నేను మా బ్రదర్ ఇద్దరు పోటీ చేసాం. మా తమ్ముడికి విన్నర్ వచ్చింది, నాకేమో రన్నర్ అప్ వచ్చింది. సో ఇద్దరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఈ అవకాశం ఇచ్చిన సతీష్ అడ్డాల గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మాకు అలాగే ట్రైన్ చేసిన క్రౌన్ ఆఫ్ ఏలూరు టీమ్ అండ్ అలాగే యాంకర్ నవీన్ గారు, ఇంకా షూటింగ్ మధ్యలో ఆఫ్ చేసుకొని మమ్మల్ని జడ్జిమెంట్ ఇవ్వడం కోసం, మమ్మల్ని విన్నర్స్ చేయడం కోసం వైజాగ్ నుంచి వచ్చారు వర్షిక గారు. థ్యాంక్ యూ సో మచ్. క్రౌన్ ఆఫ్ ఏలూరు టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే వర్షిక గారు ఉన్నారు, చెప్పండి మీరు ఈ పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు కూడా అందజేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు బీ హియర్. సో ఏలూరు ఫస్ట్ టైం వచ్చాను,
ఇట్స్ లైక్ హోమ్ కమింగ్ ఫీలింగ్ వచ్చింది నాకైతే. లైక్ ఆల్మోస్ట్ ఒక 3 days ఉన్నాను ఇక్కడ. సో అక్కడ పీపుల్ కానీ ఎవ్రీవన్ వెల్కమింగ్ మీ చాలా వామ్గా అనిపించింది. అండ్ ఈ షోలో విన్ అయిన విన్నర్స్ అందరికీ మెయిన్లీ కంగ్రాచ్యులేషన్స్. సో నేను కూడా ఒకప్పుడు ఈ పొజిషన్లో ఉన్నదాన్నే అండ్ ఇప్పుడు నేను గెస్ట్గా వచ్చాను. మిస్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రన్నర్ అప్ అండ్ మిస్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్లో విన్నర్. అండ్ కరెంట్లీ నేను ఒక 4-5 మూవీస్ అయితే ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, తేజ గారు మనకు తెలిసిందే. అండ్ ప్రజెంట్ షూట్ అవుతుంది నాకు అమ్మ. ఇప్పుడు మీరు ఏ సినిమాల్లో నటిస్తున్నారు? ఓకే, సో గోల్డ్ అండ్ గీత అని చెప్పి రాఘవేంద్రరావు గారి ప్రాజెక్ట్, అది రిలీజ్ అయిపోయింది ఈటీవీ విన్లో. అండ్ దెన్ వాయు మూవీ చేస్తున్నాను, డైరెక్టర్ తేజ గారు యాజ్ వన్ ఆఫ్ ద లీడ్స్. ముగ్గురు కోతులు మూవీ అది కంప్లీట్ అయిపోయింది షూట్ అండ్ మోస్ట్లీ ఈ ఇయర్లోనే రిలీజ్ అవుతుంది. అమ్మ నాకు అబ్బాయి కావాలి, అది కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ ఉంది. సో ఇప్పుడు అయితే ఆ 4 మూవీస్ రన్నింగ్లో ఉన్నాయి. సో మోస్ట్లీ ఈ ఇయర్ అయితే ఒక 2 మూవీస్ అయితే రిలీజ్ అయితే అప్పుడు అందరికీ తెలుస్తుంది అనమాట ఎవరు నేను అనేసి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. లైక్ ఇప్పుడు మనది తెలుగు ఇండస్ట్రీ కదా, తెలుగు అమ్మాయిలే ఉండరు. మనం చూస్తాం అందరు నార్త్ వాళ్ళు అలా ఉంటారు, హీరోయిన్స్ వాళ్ళే డామినేట్ చేస్తారు. సో నేను ఏంటంటే ఎందుకు ఉండొద్దు, మన తెలుగు అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉంటారు. లైక్ యాక్టింగ్ అంతా కానీ ఇప్పుడు డైలాగ్ డెలివరీ కూడా ఇప్పుడు మనకి భాష వస్తే ఎక్స్ప్రెషన్స్ కానీ ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో నేను అందుకే చాలా కాన్ఫిడెంట్గా చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు బీ గుడ్ హీరోయిన్ అని చెప్పేసి. నార్త్ వాళ్ళు లేకుండా మన తెలుగు వాళ్ళే ఇలాంటి షోస్ చేసిన ద్వారానే లైక్ విన్నర్స్ కావచ్చు, రన్నర్స్ కావచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ ఆర్ లూజింగ్. సో ఎవరైనా కానీ ఈ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని దే కెన్ బికమ్ లైక్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ. సో దే కెన్ బీ ఇంట్రడ్యూస్ టు ద టాలీవుడ్. యా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మిస్ ఏలూరు కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి, మీరు మిస్ ఏలూరుగా కావటం చేత ఎలా ఉందనుకోవచ్చు? నాకు మిస్ ఏలూరు కింద విన్నర్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మిస్సెస్ ఏలూరు సెకండ్ రన్నర్ అప్ కూడా ఉన్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇదే ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం. అలాంటిది ఈ ప్లేస్ దాకా వచ్చానంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మాలో చాలా భయం ఉండేది. 3 days మాకు గ్రూమింగ్ ఇచ్చి క్యాట్ వాక్ నేర్పించి స్టేజ్ ఫియర్ పోయేలా చేసి చాలా ఎంకరేజ్ చేశారు. సతీష్ సార్ కానీ ప్రియా మ్యామ్ మాకు చాలా సపోర్ట్ ఇచ్చి మాతో ఉన్న టాలెంట్ని బయటకు వచ్చేలా చేసి మాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే పట్టణాలకే పరిమితమైన ఈ ఫ్యాషన్ షోని ఏలూరు లాంటి సిటీస్ కూడా తీసుకొచ్చారు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉంది. దగ్గరలో ఉన్న విలేజెస్లో చాలామంది ఉంటారు అమ్మాయిలు, పెళ్ళైన ఆడవాళ్ళు ఇట్లా బయటికి రావడానికి చాలా ఆలోచిస్తారు. అలాంటిది విజయవాడ, వైజాగ్ అంటే అంత దూరం మేము వెళ్ళలేము, ఇంట్లో కూడా పంపించరు. అలాంటిది ఏలూరులో కండక్ట్ చేసి మాకు చాలా హెల్ప్ చేశారు సార్. అలాగే మిస్టర్ ఏలూరు కూడా ఉన్నారు, చెప్పండి అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా ఏలూరుకి పెద్దపీట వేసి ఏలూరుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన ద క్రౌన్ ఆఫ్ ఏలూరు టీం అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా ఏలూరుని ఎవరు అంత తొందరగా గుర్తించరండి. ఇక్కడికి వచ్చి మా ఏలూరులో ఉన్న ఫ్యాషన్ రంగంలో ఎవరైతే ముందుకి అడుగేసి వస్తున్నారో వారందరికీ కూడా చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహించి చాలా మంచి మంచి బహుమతులు మంచి అన్నీ ఇచ్చారండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ స్ఫూర్తిని కల్పించి ఫ్యాషన్ రంగంలో ప్రతి ఒక్కరిని ముందుకు పంపించే పరిస్థితిని వాళ్ళ ఏలూరులో కల్పించారండి. మేము ఎంతో రుణపడి ఉంటాం క్రౌన్ ఆఫ్ ఏలూరుకి. ఇది ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్ మీద నుంచే ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి ఇంకా చాలా అందుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఈ క్రౌన్ ఆఫ్ ఏలూరుని ఏలూరుతోనే కాకుండా అంటే ముఖ్య పట్టణాలు అయినటువంటి కాకినాడ, తణుకు, తాడేపల్లిగూడెం అన్నిటిలో కూడా చేయడానికి చేస్తున్నామని చెప్పి నిర్వాహకులు సతీష్ అడ్డాలా చెప్పే పరిస్థితులు అయితే అక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.